జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అభ్యర్థిని ఎప్పుడో ప్రకటించిన బీఆర్ఎస్ గెలుపు కోసం ఒక వ్యూహంతో ముందుకు వెళ్తోంది. సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా గెలవాలని ప్రయత్నిస్తోంది బీఆర్ఎస్. మాగంటి గోపీనాథ్ మరణంతో జరుగుతున్న ఈ ఉప ఎన్నికకు ఆయన సతీమణి సునీతనే అభ్యర్థిగా ప్రకటించింది బీఆర్ఎస్. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి సతీష్ లైవ్ లో ఉన్నారు. సతీష్. స్వాతి, బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానంగా చెప్తున్నటువంటి అంటే సిట్టింగ్ స్థానంగా ఉన్నటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది కాబట్టి కొద్దిసేపట్లో షెడ్యూల్ వచ్చేటటువంటి అవకాశం కూడా ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అన్ని పార్టీల కంటే ముందుగానే అభ్యర్థిని ప్రకటించింది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి మరణం చెందినటువంటి గోపీనాథ్ సతీమణి సునీతకి ఇక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది. టికెట్ ఇవ్వడంతో పాటుగా ప్రచారంలో కూడా పాల్గొంటున్నారు. డివిజన్ లో ఉన్నటువంటి ఇక్కడ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని డివిజన్లకు ఎమ్మెల్యేలను అదేవిధంగా ఎమ్మెల్సీలను ఇన్ఛార్జీలుగా ఇచ్చి ప్రచారంలో కూడా ముందంజలో ఉన్నారు. అయితే ఇక్కడ ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి ఈ క్యాడర్లో మాగంటి గోపీనాథ్ కాకుండా మిగతా వాళ్ళకు కూడా టికెట్ వస్తుందని కొంతమంది ఆశించారు. వాళ్ళని కూడా బుజ్జగించేటటువంటి పనిలో ఉన్నారు. కానీ కొంతమంది వాళ్ళు ఇప్పటికే ఇంకా పార్టీకి అయితే దూరంగానే ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఒకసారి కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు వాళ్ళతో మాట్లాడి మొత్తం సెట్ చేస్తాం, పూర్తిగా ప్రచారంలో పాల్గొనే విధంగా కూడా మిగతా ఎవరైతే టికెట్ ఆశించారో వాళ్ళందరినీ కూడా నచ్చ చెప్తామని ఇప్పటికే అధిష్టానం చెప్తుంది. దాంతోపాటు ఏదైతే ప్రచారంలో చాలా కీలకమైనటువంటి అంశాలు తమకు ఉపయోగపడబోతున్నాయని చెప్పి బీఆర్ఎస్ చెప్తుంది. ప్రధానంగా మాగంటి గోపీనాథ్ గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఆ తర్వాత బీఆర్ఎస్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేశారు కాబట్టి ఆ అభివృద్ధి కార్యక్రమాలు తమకు కలిసి వచ్చేటటువంటి అంశంగా ఉంది. అందుకే ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలనే ప్రచారంలో ప్రధానంగా వినిపించబోతున్నామని చెప్పి ఇప్పటికే అధిష్టానం చెప్తుంది. దాంతోపాటు ఏదైతే ప్రచారంకి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చాలా బాకీ పడింది అని బాకీ కార్డులని రిలీజ్ చేసినటువంటి బీఆర్ఎస్ ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఆ బాకీ కార్డులు ఉపయోగించుకోబోతుంది. కేటీఆర్ తో పాటు హరీష్ రావు ఒకరోజు తర్వాత ఒకరు నియోజకవర్గంలో పర్యటిస్తూ ఉన్నారు. ఎన్నికలు అంటే పోలింగ్ తేదీ వరకు ఇదే విధంగా షెడ్యూల్ ఉండే విధంగా చూస్తున్నారు. 2 రోజుల్లో ఒకరు కీలకమైనటువంటి రాష్ట్ర నేత ఇక్కడికి వచ్చి ప్రచారం చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే గ్రౌండ్ స్థాయి నుంచి ఉండేటువంటి ఆ క్యాడర్ మొత్తం కూడా సమాయత్తం చేయడం, ఇక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తమ సిట్టింగ్ స్థానంగా ఉన్నటువంటి ఈ స్థానాన్ని గెలవడం ద్వారా కాంగ్రెస్ పార్టీ మీద కొంత వ్యతిరేకత వచ్చింది. వచ్చే ఎన్నికల్లో ఇది తమకు ఉపయోగపడబోతుంది. ఇక్కడ గెలవడం ద్వారా మనకు బూస్టప్ గా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని బీఆర్ఎస్ చెప్తుంది. దాంతోపాటు రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలకు కూడా ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గెలిస్తే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా తమకు లాభపడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ స్థానాన్ని గెలవాలని బీఆర్ఎస్ భావిస్తుంది. అందుకే గత వారమే కేసీఆర్ స్వయంగా అభ్యర్థిని ప్రకటిస్తూ కూడా ఒక పత్రికా ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. మాగంటి సతీమణి పోటీ చేస్తున్నారని. ఇప్పటికే అంటే అంతకుముందే గత వారం ముందే ఆ అభ్యర్థిని కూడా చెప్పినటువంటి కేటీఆర్ డివిజన్ స్థాయి మీటింగ్లన్నీ కూడా ఇప్పటికే పూర్తి చేశారు. తెలంగాణ భవన్ వేదిక అంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గం తెలంగాణ భవన్ దగ్గరలోనే ఉంటుంది కాబట్టి ప్రతి మీటింగ్ కూడా తెలంగాణ భవన్ నుంచే మానిటరింగ్ జరుగుతుంది. పూర్తి స్థాయిలో అంటే కింద బూత్ స్థాయి నుంచి ఆ క్యాడర్ ని సమాయత్తం చేయడం, ఉన్నటువంటి ఓటర్స్ ని కలిసే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఓవరాల్ గా చూస్తే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తమకు ప్రతిష్టాత్మకం అని చెప్పి బీఆర్ఎస్ భావిస్తుంది. అందుకోసమే ఇటు ఎమ్మెల్యేలను సిటీలో ఇప్పటికే హైదరాబాద్ లో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ అదే ట్రెండ్ ని కొనసాగిస్తాం, హైదరాబాద్ ఇంకా తమ చేతుల్లోనే ఉందని బీఆర్ఎస్ చెప్తుంది. అందుకోసమే హైదరాబాద్ గతంలో తాము చేసినటువంటి అభివృద్ధిని చెప్తూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదనేటటువంటి అంశాలన్నీ కూడా ప్రజల్లోకి ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఓటర్ల దగ్గరికి తీసుకెళ్లాలని పార్టీ భావిస్తుంది. అదేవిధంగా ప్రచార కార్యక్రమాలు కూడా చేస్తున్నటువంటి దీంట్లో షెడ్యూల్ వచ్చిన తర్వాత మరింతగా ప్రచారం ఊపందుకుంటుంది. అదేవిధంగా జనాల్లోకి వెళ్లే విధంగా కూడా కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్తుంది. ఓవరాల్ గా చూస్తే మాత్రం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి తమ సిట్టింగ్ స్థానంగా ఉన్నటువంటి ఈ స్థానాన్ని ఖచ్చితంగా గెలుచుకుంటామని బీఆర్ఎస్ చెప్తోంది. స్వాతి. రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.